మా కోళ్ళు పక్షవాతాలొచ్చేస్తున్నాయి, కాళ్ళ మీద పడిపోతున్నాయి అని అంటూ ఉంటారు గదా! దానికి కారణం ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కోళ్ళను రాత్రిపూట కమ్మేసేటువంటి ప్రదేశంలో కోడి రెట్టనేది నేల మీద పడకుండా కింద బరకాలేసుకోండి. బరకాలని, పట్టాలని అంటూ ఉంటారు గదా! ఒక్కొక్క ఏరియాలో ఒక్కో విధంగా. సో, ఆ పట్టాలెయ్యండి. ఎందుకెయ్యాలి అంటే, ఆ కోడి వేసిన రెట్టంతా పట్టా మీదే పడిపోద్ది. బరక మీద పడతది. అలా కాకుండా మేము కోళ్ళన్నిటిని కర్రలెక్కిచ్చేత్తామండి, నేల మీద రెట్టలు పడిపోతాయి, మేము పొద్దున్నే ఊడ్చేసుకుంటామండి అని జెప్పి కామన్‌గా చెబుతూ ఉంటారు. దానికి ఆన్సర్ చాలా మంది. కోడి రెట్టేసిద్ది. బానే ఉంది. మీరు ఉదయాన్నే ఊడుస్తారు. కానీ పూర్తి స్థాయిలో రెట్టను ఊడవలేరు గదా! ఎంతో కొంత రెట్ట మట్టిలో గలిసిపోద్ది గదా! మరి రోజుకి కొంచెం మట్టిలో గలిసిపోతా ఉంటే, ఆ ప్రదేశంలో మరి మట్టిలో ఎంత రెట్ట గలిసిపోతది? ఒకసారి ఆలోచించండి. మట్టిలో గలిసిపోయినటువంటి రెట్ట అనేది డీకంపోజ్ అయ్యేటప్పుడు ఆ ఏరియా నుంచి పాయిజన్ గ్యాస్ రిలీజ్ అవుతది. పాయిజన్ గ్యాస్‌లో అమ్మోనియా అనేది చాలా ప్రమాదకరం. ఈ అమ్మోనియా గ్యాస్ అనేది రిలీజ్ అవుతది. ఈ అమ్మోనియా గ్యాస్ అనేది ఎక్కువగా ఆ ఏరియాలో ఉండిపోతే, ఆ ఏరియాలో కోడి రాత్రి వచ్చి పడుకుంటది కదా మళ్ళా అదే షెడ్‌లో. ఆ గాలనేది కోడి పీల్చినప్పుడు, ఆ కోడి తీసుకునేటువంటి శ్వాసతో పాటు అమ్మోనియా గ్యాస్ కూడా లోపలికెళ్ళిపోద్ది. అమ్మోనియా గ్యాస్ లోపలికెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిద్దంటే, కోడి యొక్క నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతది. అది ఎలా అంటే, నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ అనేది న్యూరాన్స్ అనేటువంటి సెల్స్‌తో నిర్మితమై ఉంటది. ఈ అమ్మోనియా ఏం చేస్తదంటే, ఆ న్యూరాన్స్ యొక్క సినాప్టిక్ కనెక్షన్‌ని డ్యామేజ్ చేస్తది. దానివల్ల ఆటోమేటిక్‌గా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతది. కోళ్ళు పక్షవాతాలొచ్చేయడం, కాళ్ళ మీద పడిపోవడం. మా కోడి నిన్నంతా బాగానే నడిసిందండి. ఉదయానికి ఎందుకో కాళ్ళ మీద పడిపోయిందండి. చచ్చిపోయిన కోడిలాగా పడిపోతుంది. మేము చాలా కాంప్లెక్స్‌లేసాం. కానీ రికవర్ అవ్వట్లేదండి అని చెప్తూ ఉంటారు కదా! సో, ఇదంతా దాని కిందకే వస్తది.